హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహారి వెంకీ క్రియేటివ్. ఇవాళ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పద్ధతిలో చేస్తే మాత్రం ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే, అంత రుచిగా ఉంటుంది ఈ మిర్చి బజ్జీ అనేది. ముందుగా మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ 250 గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా ఉన్నది పిండిని తీసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే బజ్జీలు అనేది అంత టేస్టీగా ఉండవు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా మంచిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉన్న మిర్చికి పిండి అనేది మంచిగా పట్టదు. ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇలా హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవడం వల్ల బజ్జీ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా మిర్చిని కొద్దిగా లావున్న మిర్చిని తీసుకోవాలి. ఎడ్జెస్కి కట్ చేసుకొని తీసుకోవాలి. మిర్చిని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలానే మొత్తం మిర్చి బజ్జీలను వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో డిప్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, అప్పుడే మిర్చి బజ్జీ అనేది. ఇలానే మొత్తం మిర్చి బజ్జీలను వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మరో సైడ్ టర్న్ చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో ఉంటే లోపల బజ్జీ అనేది మంచిగా ఉడకదు. అలా అని మరీ లో ఫ్లేమ్లో ఉన్న లోపల ఆయిల్ అనేది పీల్చి బజ్జీ అనేది మంచి టేస్టీగా రాదు. ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం మిర్చి బజ్జీలను వేసుకోవాలి. ఈ మిర్చి బజ్జీ అనేది వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్, స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అనేది రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.